మెడికల్ కళాశాలని సందర్శించినప్పుడు ఇక్కడ కాలేజీలో వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రిన్సిపల్ గారు అలాగే వాళ్ళ యొక్క మిగిలినటువంటి సిబ్బంది కూడా చెప్పారు. సో తప్పకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ఫండ్స్ మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో ఇంకొక 150 బెడ్స్ అవసరం అని చెప్పి అన్నారు. ఆ 150 బెడ్స్కి గాను దాదాపుగా 1.5 కోటి డబ్బులు అవసరం. అదే రకంగా ట్రామా ఎక్విప్మెంటు, అలాగే వాళ్ళకి కారు పార్కింగ్కి ఒక షెడ్లు, ఇవన్నీ బేసిక్ నీడ్స్ కావాలన్నారు. సో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ వేపించమన్నాను. వేపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదో ఒక సంస్థ ద్వారా CSR ఫండ్స్ ద్వారా తప్పకుండా ట్రై చేసి ఈ మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి వసతులు ఏదైతే అవసరమో తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేసి అవి కంప్లీట్ చేస్తాను. అలాగే నారాయణ గారు ఇందాక ఒక సలహా ఇచ్చారు. ఇక్కడి నుంచి టౌన్లో నుంచి ఇక్కడికి రావాలంటే ఒక రైల్వే గేట్ ఉంది, దానికి ఒక ROB రైల్వే ఫ్లైఓవర్ అనేస్తే ఈజీగా ఉంటుందని చెప్పారు. తప్పకుండా రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఆ ROBని వీలైనంత త్వరలో కంప్లీట్ చేపిద్దామని చెప్పేసి తెలియజేస్తాము. సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బందర్ మెడికల్ కళాశాలలో నేను, పెద్దలు కొనకల నారాయణ గారు, అలాగే రామకృష్ణ గారు, జన సైనికులు అందరం కూడా కలిసి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు పర్యావరణ శాఖ ఉన్నటువంటి మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే రాష్ట్రంలో చక్కగా రాష్ట్రం మొత్తం మొక్కలు నాటి పచ్చదనం చక్కగా ఉండాలనేటువంటిది ఆయన ఆలోచన. సో పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. మరి అటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.